నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయితలు శ్రీ జొన్నలగడ్డ రాజగోపాలరావు గారు, శ్రీమతి రామలక్ష్మి దంపతులు వసుంధర కలం పేరుతో రచించిన పెళ్లి చేసి చూడు అనే ఓ చక్కటి నవలను విందామండి. ఈ నవల 1978 మార్చిలో ప్రచురింపబడింది. ఇప్పుడు మొదటి భాగం మొదలు పెట్టేస్తున్నానండి. శ్రీ మహావిష్ణువు భక్తులను బాధ పెడితే దాన్ని పరీక్ష అంటారు, భగవంతుడి లీల అంటారు. ఒక ధనవంతుడు పేదవాడిని బాధిస్తే ఎక్స్‌ప్లాయిటేషన్ అంటారు, ప్రజాపీడన అంటారు. జరిగిన పని మంచిదా చెడ్డదా అన్న విషయం ఆ పని చేసిన వాడి మీద, ఆ విషయం గురించి ఆలోచించే వాడి మీద ఆధారపడి ఉంటుంది తప్పితే అసలు పనిలో ఏమీ లేదు. ఇది వెంకట్రామయ్య గారి వాదం. ఆయన అందరూ బద్ధకస్తుడు అంటారు, కాదు నెమ్మదస్తుణ్ణి అంటారు. ఆయన ప్రతి పని ఆలస్యంగా చేస్తాడంటారు. ఆలస్యంగా కాదు నిదానం మీద చేస్తాను అంటారు ఆయన. వెంకట్రామయ్య గారిని మంచివాళ్లలో మంచివాడుగా అభివర్ణించవచ్చు. ఎటొచ్చి ఆయన మంచితనం ఆయనకు మేలు చేసింది అనలేము. సుమారు 200 ఎకరాల ఆస్తికి వారసుడు ఆయన. అందులో 150 ఎకరాలు ఆయనకు భార్య ద్వారా సంక్రమించాయి. ఇంత ఆస్తిని హారతి కర్పూరంలా హరింపచేశాడు వెంకట్రామయ్య తండ్రి, కేవలం కొడుకు మంచితనాన్ని ఆసరాగా చేసుకుని. వెంకట్రామయ్య తండ్రికి దురలవాట్లు దురుద్దేశాలు లేకపోయినా భారీ చెయ్యి ఉన్న కారణంగా దుబారా మనిషిని చెప్పొచ్చు. బంగారు కోడిగుడ్లు పెట్టే బాతును చంపి బంగారాన్ని తీసుకోవాలనుకునే తొందర మనిషి. డబ్బు చేసుకునేవాడైన. ఆ డబ్బుతో ఆయన చాలా సత్కార్యాలు చేసి పేరు సంపాదించుకున్నాడు. ఐన్స్టీన్ థియరీ ప్రకారం సృష్టిలో పదార్థానికి శాశ్వతత్వం ఉంది. అది ఒక రూపం నుంచి ఇంకో రూపానికి మారుతుంది తప్పితే పూర్తిగా నాశనం కాదు, కొత్తగా సృష్టించబడదు. వెంకట్రామయ్య తండ్రి కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తున్నాడంటే ప్రతిగా డబ్బు పోగొట్టుకుంటున్నాడనే అర్థం. ఆయన పోయే నాటికి వెంకట్రామయ్యకు 2 ఎకరాల భూమి, 10 మంది పిల్లలు మిగిలారు. వెంకట్రామయ్య భావుకుడు. ఆయనకు చక్కగా కవిత్వం చెప్పగల శక్తి సహజంగా వచ్చింది. ఆయన అమాయకుడు. తండ్రి డబ్బును మంచినీళ్ళలా ఖర్చు చేస్తున్నా ఆయన ఎప్పుడూ బాధపడలేదు. అందుకు కారణం కూడా ఉంది. డబ్బు ఎలాగ సంపాదిస్తారో ఆయనకు తెలీదు. ఆయాచితంగా ఆస్తి వచ్చింది. అవసరమైనప్పుడు పొలాలు అమ్మటం ఒక్కటే ఆయనకు తెలిసిన విషయం. తనకు 10 మంది పిల్లలున్నారని, అందులో 6 ఆడపిల్లలని ఆయన ఎన్నడూ దిగులు పడ్డట్లు కనపడదు. మగపిల్లల చదువు గురించి కానీ, ఆడపిల్లల పెళ్లిళ్ళ గురించి కానీ ఆయన డబ్బు నిలవేయటానికి ఎన్నడూ ప్రయత్నించలేదు. ఆయనకు తండ్రి ఆదర్శం. ఆయన పంధాలోనే హాయిగా కాలం గడిపేయాలని ఉంటుంది. అందుకు అవసరమైనది తనకిప్పుడు లేదే అన్న దిగులు మాత్రం ఆయనకుంది. తన కన్నబిడ్డల భవిష్యత్తు గురించి క్షణమాత్రం కూడా ఆలోచించని అతి కొద్ది తండ్రులలో వెంకట్రామయ్య కూడా ఒకడు. అందువలన చాలామంది అతన్ని బాధ్యతలు మర్చిపోయాడు అనుకోవచ్చు. కానీ వెంకట్రామయ్య మాత్రం తననొక నిస్వార్థపరుడుగా భావించుకుంటాడు. తన గురించి ఆలోచించుకోకుండా సర్వము తండ్రికి ధారపోసిన పితృభక్తి పారాయణుడిగా సంసారాన్ని నిర్వహిస్తూ కూడా ఆ బాధ్యతలు పట్టించుకొని పరమయోగిగా తన్నైనా సరిపెట్టుకుంటూ ఉంటాడు. వెంకట్రామయ్య భార్య పార్వతమ్మది ఇంకో రకం మనస్తత్వం. చెప్పుకోదగ్గ ఆస్తితో ఆమె వెంకట్రామయ్యకు భార్యగా వచ్చింది. కానీ ఆమె పెద్దగా సుఖపడిందేమీ లేదు. కళ్ళ ముందే ఆస్తి అలా అలా కరిగిపోతూ ఉంటే నిస్సహాయంగా చూస్తూ ఊరుకోలేక ఆవిడ ఎన్నోసార్లు మామగారితో దెబ్బలాడింది. కానీ అందువలన తన భర్త మనసు కష్టపడుతోంది తప్పితే మామగారు మారరని ఆవిడ తొందరగానే గ్రహించింది. తన కన్నబిడ్డల భవిష్యత్తు గురించి ఆవిడ అనుక్షణము కలవరపడుతూ ఉండేది. ఆవిడ పట్టుదలకు ఫలితంగానే ఆవిడ పిల్లలందరికీ చిన్నతనంలోనే పెద్ద చదువులు అబ్బాయి. ఇప్పుడు పిల్లలందరూ పెద్దవారయ్యేసరికి ఉన్న ఆస్తి చాలకపోవటం, ఇంటి యజమానికి ఇంటి సంగతులు సరిగ్గా పట్టకపోవటం కారణంగా ఆ ఇంట్లో దరిద్రం విలయతాండవం చేసింది. పిల్లలంతా ఏకకంఠంతో అందుకు బాధ్యులు తల్లిదండ్రులే అన్నట్టు మాట్లాడేవారు. కనీసం కట్టుకుందుకు గుడ్డైనా ఇవ్వలేని మీరు మమ్మల్ని ఎందుకు కన్నారని నిలదీసి అడిగే ఆ పిల్లల ప్రశ్నలకు వెంకట్రామయ్య కళ్ళల్లో నీరు తిరిగేది. నిజానికి వాళ్ళ ప్రశ్నకు ఆయనకు జవాబు తెలియదు. ఆలోచించి ఒక పని చేయటానికి ఆయన అలవాటు పడలేదు. తండ్రి డబ్బు అడిగితే ఎందుకని ఆయన ఆలోచించలేదు. తండ్రి భూమి అమ్మమంటే ఎందుకని ఆయన ఆలోచించలేదు. భార్య ఆస్తి పోతుందని తగవు పడితే కూడా ఎందుకని ఆయన ఆలోచించలేదు. మామూలుగా సంసారం నిర్వహించుకుపోతూ ఉంటే పిల్లలు పుట్టుకొచ్చారు. వాళ్ళ భవిష్యత్తు ఏమిటి అని కూడా ఆయన ఆలోచించలేదు. ఇప్పుడు పిల్లలు నిలదీసి మా గదికి నువ్వే కారకుడివి అంటుంటే తన తప్పేమిటో అని కూడా ఆయన ఆలోచించటం లేదు.
తనను పిల్లలు గౌరవించడం లేదన్న కోపము బాధ కలగ్గా తన మంచితనం ఆ కోపాన్ని ఆపగా బాధతో కళ్ళనీళ్లు పెట్టుకుంటున్నాడు. కొన్ని దశాబ్దాలుగా వెంకట్రామయ్యతో కాపురం చేస్తున్న పార్వతమ్మకు భర్త మంచితనం పూర్తిగా తెలుసును. అందుకే వెంకట్రామయ్యని ఏమైనా పిల్లలంటే ఆవిడ విరుచుకు పడిపోయేది. తండ్రి కోసం ఎన్నో త్యాగాలు చేసిన ఆయన కడుపున మీరు చెడబుట్టారనేది. త్యాగాలు చేయటానికి మాకు వారసత్వపు ఆస్తి లేదనేసరికి మీరు నష్టజాతకులు కాబట్టే అందుకే అన్నీ పోయాయనేది. వెంకట్రామయ్యను పిల్లల బారి నుండి రక్షించడం కోసం పార్వతమ్మ తన పిల్లల్ని ఏ తల్లి అనని దుర్భాషలాడేది. పార్వతమ్మకు పిల్లల మీద అపారమైన ప్రేమ ఉంది. కానీ అంతకు మించిన జాలి భర్త నిస్సహాయత పైనుంది. పిల్లలు ఇప్పుడు ప్రాజ్ఞులవుతున్నారు, చదువులు బాగా వస్తున్నాయి. ఏదో ఒక విధంగా వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతకలేకపోరు. వాళ్ళు కూడా సంపాదించి వెంకట్రామయ్యను మనసు కష్టపడని విధంగా చూసుకోవాలి. వాళ్ళలా ప్రవర్తించేలా చేయటం ప్రస్తుతం పార్వతమ్మ ధ్యేయం. ఆవిడ దృష్టిలో ఇప్పుడు పిల్లల భవిష్యత్తు లేదు, ఆడపిల్లల పెళ్ళిళ్ళు లేవు. పిల్లలు తండ్రిని గౌరవించేలా చేయాలన్న కోరిక మాత్రం ఉంది. ఎందువలనో కానీ వెంకట్రామయ్యకు పార్వతమ్మకు కూడా పిల్లలు తమను సరిగ్గా చూడరన్న అనుమానం కలిగింది. అందుకు కారణం వాళ్ళ ఆలోచన శక్తి నశించడం మాత్రమే. ఎందుకంటే వెంకట్రామయ్య గారి పెద్ద కొడుకులిద్దరూ ఇప్పుడు మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. నెల నెలా తండ్రికి ఆర్థిక సహాయం చేస్తున్నారు. ఈ ఇద్దరు కొడుకుల కారణంగా గ్రామంలో మళ్ళీ వెంకట్రామయ్య గారి పరపతి పెరిగింది. పరపతి అయితే పెరిగింది కానీ వెంకట్రామయ్య గారి ఇంటి పరిస్థితి మెరుగుపడలేదు. ఆయనకు చేతిలో కాస్త డబ్బు కనపడగానే మళ్ళీ వెనకటి దానగుణం విజృంభించింది. నెలకు సుమారు 100 రూపాయలకు పైగా చందాల రూపేణా అయితేనేమి, పేద విద్యార్థులకు సహాయం అయితేనేమి ఏదో విధంగా ఆయన చేతిలో ఖర్చు అవుతూ ఉండేది. ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ వెంకట్రామయ్య గారిలో ఇంకా పులుపు చావలేదు. 10 మంది 10 రూపాయలు విరాళం ఇచ్చే చోట ఆయన పాతికిస్తాడు. తన పాత జమీందారీ హోదాను నలుగురు గుర్తుంచుకోవాలని ఆయన చాలా తాపత్రయపడిపోతూ ఉంటాడు. ఆ తాపత్రయం ఖర్చు రూపంలో కనపడుతుంది. ఈ కారణాల వలన కొడుకులు డబ్బు పంపిస్తున్నప్పటికీ ఏటా 1-2 వేల రూపాయలకు చిల్లరప్పులవుతూ ఉండేవి ఆయనకు. ఈ విషయం తెలిసిన కొడుకులిద్దరూ తల్లి దగ్గర బాధను వ్యక్తం చేసుకుంటే పార్వతమ్మ వాళ్ల మీద మండిపడేది. సంసారం పెద్దది కాబట్టి ఖర్చులు పెద్దవిగా ఉంటాయి, లింగు లింగు అంటూ ఉన్న మీకేం తెలుస్తాయిరా అనేసేది ఆవిడ. వెంకట్రామయ్య గారి కొడుకులిద్దరూ చెల్లెళ్ల పెళ్లి కోసమని తమ పెళ్లిలో వచ్చిన కట్నం డబ్బును ఉమ్మడిగా బ్యాంకులో వేసుంచారు. ఆ డబ్బును వెలికి తీసి వెంకట్రామయ్య ఊళ్ళో చేసిన అప్పులన్నీ తీర్చేశారు. మరెప్పుడైనా డబ్బు అవసరమైనా ఎవరి వద్ద అప్పు చేయొద్దని తమకే స్వయంగా ఉత్తరం రాయమని తండ్రిని కోరారు. కొడుకుల వద్ద ఆయన ఎక్కువగా మాట్లాడడు, సరేనన్నట్లు తలాడించాడాయన. కొడుకులిద్దరిని బాధించింది ఏమిటంటే డబ్బు ఇంత పెద్ద ఎత్తున ఖర్చవుతున్నా ఇంట్లో పిల్లలెవరికి సరైన గుడ్డం ముక్కలేదు. అవసరమైనప్పటికీ ఇంటికి మరమ్మతు చేయించబడలేదు. అదేమని అడిగితే వెంకట్రామయ్య కళ్ళనీళ్ళెట్టుకుంటాడు, పార్వతమ్మ విరుచుకు పడిపోతుంటుంది. అందుకని ఆ కొడుకులిద్దరూ తండ్రికి చేసే ఆర్థిక సహాయం తగ్గించి చాలా వ్యవహారాలు తామే స్వయంగా చూసుకోవటం మొదలుపెట్టారు. ఆ విధంగా తామే స్వయంగా చూసుకోవటం వలన ఇంటికి మరమ్మతులు జరిగి ఒక రూపం వచ్చింది. ఇంట్లో పిల్లలకు కొత్త కళ వచ్చింది. తన బిడ్డల బాగోగులు చూడటం తనకు సహాయపడటంగా భావించి వెంకట్రామయ్యలో తన పిల్లలు తనను సరిగ్గా చూడరన్న అభిప్రాయం బాగా బలపడిపోసాగింది. అప్పటికైన 3వ కొడుకు బిఏ పూర్తి చేసి ఏడాదయ్యింది. ఎంఏ చదివే ఆలోచన అతను విరమించుకున్నాడు. వీలైనంత త్వరగా అన్నయ్యలతో పాటు తను సంసార బాధ్యతలు స్వీకరించాలన్న అతని తొందరపాటు ఎంఏ చదవకుండా ఆపింది. కానీ ఏడాది గడిచినా ఉద్యోగం దొరకలేదు అతనికి. రెండోవాడు చెప్పిన మాట వినుంటే ఈ పాటికి ఏడాది చదువు అయిపోయి ఉండేది నీకు అంటూ వెంకట్రామయ్య గారు 3వ వాడిని తిట్టారు. అందుకు అతను దురుసుగా, చెల్లాయి లక్ష్మికి అప్పుడే 16 ఏళ్ళు వచ్చేశాయి, నేను చదువుతానంటే దీనికి దానికి డబ్బెలా వస్తుంది అన్నాడు. ఓస్, ఇంకా 16 ఏళ్లేగా దానికి, ఈ రోజుల్లో 25 ఏళ్ల దాకా పెళ్ళిళ్ళు కాని వారున్నారు అన్నాడు వెంకట్రామయ్య. దాన్ని వాయిదాలు వేసే మనస్తత్వం అని అంతా అంటారు, అది నిదానమని వెంకట్రామయ్య అంటాడు. ఏమైనా ఉత్తరాలు వచ్చాయా? వసుంధర అడిగింది భర్త రాజారావును. రాజారావు ఉదయం 9 గంటలకు ఆఫీస్కి వెళ్ళి మధ్యాహ్నం 12:30కి తిరిగి వస్తాడు. భోంచేసి మళ్ళీ 1:30కి ఆఫీస్కి వెళ్ళి 4:30కి తిరిగి వస్తాడు. అతని ఆఫీసు ఇంటికి 3 నిమిషాల నడక దూరంలో ఉంది. సాధారణంగా ఉత్తరాలు ఆఫీసుకు 12 గంటల ప్రాంతంలో వస్తాయి. వచ్చింది ఒక శుభలేఖ అందించాడు రాజారావు.
కొంపతీసి మన లక్ష్మిది కాదు కదా అంటూ అందుకుంది వసుంధర. రాజారావు నవ్వాడు. ఆ నవ్వులో కాస్త బాధ ఉంది. వసు, ఇదివరలో అయితే ఇదే ప్రశ్నకు జవాబుగా మనస్ఫూర్తిగా నవ్వేవాణ్ణి. ఇప్పుడు అలా నవ్వు రావటం లేదు. లక్ష్మికి 18 ఏళ్లు నిండి నెల కావస్తోంది అన్నాడు. శుభలేఖ చదువుకున్నాక వసుంధర, ఇది ఎవరిదని అడగరేం, మా స్నేహితురాలిది అంది. తెలుసుగా నాకు, 4th ఫారంలో నీ క్లాస్మేట్ అనుకుంటాను అన్నాడు రాజారావు. అబ్బా, నా స్నేహితురాళ్ళందరూ మీకు ఎప్పుడు గుర్తేనే అంది వసుంధర అదోలా భర్త వంక చూస్తూ. ఏం చెయ్యను, నీతో పెళ్లి కాగానే నా స్నేహితురాళ్ళందరినీ మర్చిపోవాలన్నావు, అందుకనే నీ స్నేహితురాళ్ళని గుర్తుంచుకున్నాను అన్నాడు రాజారావు. వసుంధర ముఖంలో చిరుకోపాన్ని ప్రదర్శించింది. స్నేహితురాళ్ళని ఎందుకు, స్నేహితుల్ని గుర్తుంచుకోవచ్చు కదా అంది. ఓ, నీకు స్నేహితులు కూడా ఉన్నారన్నమాట, అయితే తక్షణం చెప్పు అంటూ రాజారావు ఇంకా ఏదో అనబోతూ ఉండగా వసుంధర చీరాగ్గా, మాటకారినన్న గర్వం మీ ముఖంలో దాచుకుందామన్నా దాగటం లేదు, కానీ నేననేది మీ స్నేహితుల మాట అంది. చంపావు, నాకు స్నేహితురాళ్లే కానీ స్నేహితులు లేరే అన్నాడు రాజారావు బాధను అభినయిస్తూ. వసుంధర సీరియస్గా ముఖం పెట్టి, ఇదే డైలాగు రేపు మీ బావగారు లక్ష్మితో అంటూ ఉంటే మీ ముఖం ఎలా ఉంటుందో చూడాలనుంది అంది. రాజారావు చటుక్కున్న భార్య చేయి పట్టుకుని, వసు, నాకు నిజంగా బావగారు వస్తాడంటావా, లక్ష్మితో మాట్లాడతాడంటావా అన్నాడు. ఏమిటండి మీ అర్థం లేని ప్రశ్నలు, లక్ష్మికి ఇంకా 18 ఏళ్లే కదా అంది వసుంధర నవ్వుతూ. మరి నీకెన్నో ఏట పెళ్ళైందిట అన్నాడు రాజారావు. చెబితే నన్ను మిమ్మల్ని కూడా పోలీసులు పట్టుకుపోతారు అంది. అప్పుడే ఎవరో తలుపు తట్టగా, పోలీసులేమో అన్నాడు రాజారావు. కాదని చెప్పటానికి అన్నట్లు, సార్ టెలిగ్రామ్ అన్న కేక వినిపించింది. మావ ఇచ్చుంటారు, బహుశా లక్ష్మికి పెళ్లి కుదిరుంటుంది అంది వసుంధర నవ్వుతూ. రాజారావు నెమ్మదిగా వెళ్ళి తలుపు తీసి టెలిగ్రామ్ అందుకున్నాడు. వెంకట్రామయ్య ప్రతి పని చేస్తాడు, కానీ ఆలస్యంగా మాత్రమే చేస్తాడు. ఆయన బంధువర్గంలో చాలామందికి ఆయన అంటే ఇష్టం. అందులో చాలామంది ఆయన ఉండే గ్రామానికి దగ్గరలో ఉన్న రాజమండ్రి వచ్చి వెళ్తూ ఉంటారు. వాళ్ళు రాగానే రాజమండ్రి నుండి గ్రామానికి కబురు వెళ్తుంది. తామెప్పుడు వచ్చింది, మళ్ళీ తిరిగి ఎప్పుడు వెళ్ళేది స్పష్టంగా తెలియపరుస్తారు. వెంకట్రామయ్య గారికి వాళ్ళని చూడాలని ఉంటుంది, కానీ వాళ్ళు వెళ్లే తేదీ ఆయనకు తెలియటం ఒక దురదృష్టం. చివరి వరకు ఆయన అలా అలా వాయిదా వేసుకుంటూ వెళ్తాడు. ఆఖరి రోజున గ్రామం నుండి బయలుదేరి ఆ బంధువులను ఇంట్లో కలుసుకునేందుకు వ్యవధి చాలక స్టేషన్లో కలుసుకోవాలనుకుంటాడు. అయితే ట్రైన్కు ఒక అరగంట టైం ఇంకా మిగిలి ఉందని తెలిస్తే కాసేపు ఏదైనా హోటల్లో కాలక్షేపం చేసి చివరికి హడావుడైపోగా సిటీ బస్సులో వెళ్ళవలసిన దానికి రిక్షాలో వెళ్ళి ఉరుకులు పరుగుల మీద ప్లాట్ఫామ్ మీదకు వెళ్తాడు. సాధారణంగా అప్పటికే ట్రైన్ కదులుతూ ఉంటుంది. బంధువులను లొకేట్ చేసి పరుగు పెడతాడు. వాళ్ళు ఈయన ఒకరినొకరు చూసుకొని గుర్తించుకొని చేతులు ఊపుకుంటారు. వాళ్ళను చూడగలిగానన్న తృప్తి వెంకట్రామయ్య గారి కళ్ళల్లో కనపడుతుంది. ఇంకా ఈయనేమీ మారలేదన్న భావం వారి కళ్ళల్లో మెదులుతూ ఉంటుంది. మోడ్రన్ ఆర్ట్లో ఆసక్తి ఉన్న వెంకట్రామయ్య గారి మేనల్లుడు ఒక అతను కదులుతున్న ట్రైన్ వైపు వీడ్కోలిచ్చే చేతులను బొమ్మగా వేసి చిత్రానికి మామయ్య వెంకట్రామయ్య అని టైటిల్ ఇచ్చాడు. ఆ చిత్రం చూశాక మోడ్రన్ ఆర్ట్లో టైటిల్కి చిత్రానికి సంబంధం ఉండదని భావించే రాజారావు తన అభిప్రాయాన్ని మార్చుకోవటం మాత్రమే కాక మోడ్రన్ ఆర్ట్ పట్ల గౌరవాన్ని కూడా పెంచుకున్నాడు. అటువంటి వెంకట్రామయ్య గారు సాధారణంగా ఉత్తరాలు రాయడు. ఏదైనా విశేషం ఉంటే రాద్దాం అనుకుంటూనే ఆయన ఆలస్యం చేసేస్తాడు. ఈలోగా ఆ విషయం పాతబడిపోతుంది. ఇంకెందుకులే అన్నట్లు ఊరుకుంటాడు ఆయన. అందుకే వసుంధర, లక్ష్మి పెళ్లి వార్తలేవి మనకు ఉత్తరాల ద్వారా తెలియవు. ఎప్పుడో ఒక రోజున శుభలేఖైనా వచ్చేస్తుంది, లేదా టెలిగ్రామ్ అయినా వస్తుంది అంటూ ఉండేది. టెలిగ్రామ్ రాగానే ఆమె అన్న మాటల వెనక ఉన్న అర్థం ఇది. రాజారావు లోపలికి వస్తూ, అన్నయ్య ఇంటికి వెళ్తున్నాడట, స్టేషన్లో కలుసుకోమని టెలిగ్రామ్ ఇచ్చాడు అన్నాడు. ఆయనది మీ నాన్నగారి పోలికే, లేకపోతే ముందుగా ఉత్తరం రాయొచ్చుగా, మనము ప్రోగ్రాం వేసుకుందాం అంది వసుంధర. మన ప్రోగ్రాం ఇంకా 6 వారాల తర్వాత కదా అన్నాడు రాజారావు వసుంధరను క్రీగంట చూస్తూ. అవుననుకోండి, కానీ ముందు వెళ్ళి అవసర వ్యవహారాల్లో అత్తగారికి కాస్త సహాయపడటానికి నాకేం అభ్యంతరం లేదు. అసలే ఆడపిల్ల పెళ్ళి కదా అంది. అన్నయ్య ఇంటికెందుకు వెళ్తున్నాడో నాకు తెలియదు, కానీ ఆడపిల్ల పెళ్లి గురించి మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నావు. ఈ మారు కూడా పాపను కంటావా అన్నాడు రాజారావు. అలా అనకండి, ఈసారి మనకు బాబు పుడతాడు అంది వసుంధర నమ్మకంగా.
మోహన్ రావును చూస్తూనే వీధిలో మాట్లాడుకుంటున్న గ్రామస్తులు తమ కబుర్లాపి మర్యాదగా లేచి నిలబడుతున్నారు. అతను వాళ్ళని నవ్వుతూ పలకరిస్తూ ముందడుగు వేస్తున్నాడు. మోహన్ రావు వెంకట్రామయ్య గారి పెద్దంబాయి. అతను రైల్వేలో పెద్ద ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. అతనికి జీతం ఎంత వస్తుందో, అతని చుట్టూ ఎంతమంది గొప్పవాళ్ళు తిరుగుతూ ఉంటారో, అతని బాధ్యతలేమిటో, అతనికి ఎటువంటి పలుకుబడి ఉందో వగైరా వివరాలు మోహన్ రావుకు తెలిసినంత ఖచ్చితంగానూ ఊళ్ళో వాళ్ళకు కూడా తెలుసు. కారణం వేరే ఏమీ లేదు. మోహన్ రావుకి ఎక్కువగా మాట్లాడటం చిన్నప్పటి నుండి అలవాటు. ఉద్యోగం వచ్చినప్పటి నుండి అతను తన ఉద్యోగం గురించి మాత్రమే మాట్లాడుతున్నాడు. మోహన్ రావు కబుర్లలో 2 రకాల విశేషాలున్నాయి. 1 శ్రోతలను ముగ్ధులను చేసే హాస్యం. 2 తనను దెబ్బతీయాలనుకునే ఎదుటివాడిని క్షణమాత్రంలో చిత్తు చేయగల వాక్చాతుర్యం. ఈ రెండింటి వలన అతని చుట్టూ చేరిన వారందరూ చిన్న చిన్న ప్రశ్నలు అందిస్తూ అతని మాటలను పెంచుతూ తాము మాత్రం శ్రోతలుగా ఉండిపోతూ ఉంటారు. మోహన్ రావు తన ఉద్యోగపు విశేషాలను వివరిస్తూ ఉంటే బోర్ కొట్టిన గుమస్తా స్నేహితుడు ఒక అతను, నీ గప్పాలు మాని ఇంకేమైనా సరదా కబుర్లు చెప్పబోయి అన్నాడు. మోహన్ రావు వెంటనే, అలా అసూయపడకు, నీకు ప్రమోషన్ వచ్చి ఏనాటికైనా ఆఫీసరు కాకపోవులే అన్నాడు. గ్రామస్తుల్ని కలిసినప్పుడు మోహన్ రావు అందరి యోగక్షేమాలను విచారిస్తూ ఎవరెవరి పిల్లలు ఏమేమి చదువుతున్నారో అడిగి తెలుసుకుని రైల్వేలో ఉద్యోగాలు రావాలంటే వాళ్ళు ఏం చేయాలో సూచిస్తూ ఉండేవాడు. మీ వాడు స్కూల్ ఫైనల్ పాస్ అయ్యాడా? మరి చదివించకుండా టైపు షార్ట్ హ్యాండ్ నేర్పించారంటే టక్కున ఉద్యోగం దొరుకుతుంది. మనవాడు బీకామ్ ఫైనల్ ఇయరా, అయిపోయి రిజల్ట్ వచ్చాక నాకు చెప్పండి. ఇలా అతను చాలామందితో అంటూ ఉంటాడు. ఆ విధంగా అతను ఇతరుల మనసుల్లో లేనిపోని ఆశలను రేపుతున్నాడని గుర్తించడు. మామూలుగా సలహా ఇస్తున్నానే అనుకుంటాడు. మోహన్ రావు చేతిలో చాలా పలుకుబడి ఉంది. అతను చాలా డబ్బు సంపాదించగలడు. చాలామందికి ఉద్యోగాలు వేయించగలడు. అయితే అతను నీతికి నిజాయితీకి నిలబడే మనిషి. జీతం డబ్బులకు మించి పై సంపాదన జోలికి పోడు. తన పలుకుబడిని స్వార్థానికి ఉపయోగించుకునేందుకు పొరపాటును కూడా ప్రయత్నించడు. అతని మాటలను అపార్థం చేసుకున్న గ్రామస్తులు మాత్రం అతని గురించి లేనిపోని ఆశలు పెంచుకుని అతను వచ్చినప్పుడల్లా, మా వాడిని మీరు చెప్పినట్లే టైపు పూర్తి చేయించానండి, మా వాడు బీకామ్ 3వ క్లాసులో పాస్ అయ్యాడండి అంటూ వగైరా వగైరా సమాచారాన్ని అందించి వెళ్తూ ఉంటారు. ఈ సమాచారాన్ని అందించడం కోసం చాలామంది అతని రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు కూడా. మోహన్ రావుకి చెప్పుకోదగ్గ దైవభక్తి ఉంది. 4 రోజుల క్రితం దగ్గరలో లేదనుకున్న ప్రమోషన్ లభించింది అతనికి. ఆ ప్రమోషన్ వస్తే వీలైనంత వెంటనే తిరుపతి వెళ్తానని అతను మొక్కుకున్నాడు. అందుకని సెలవు దొరకగానే ఇంటికి బయలుదేరాడు. పనిలో పనిగా కొన్నాళ్ళు ఇంటి వద్ద కూడా గడిపినట్లుంటుందని ఆశపడ్డాడు. మోహన్ రావును చూస్తూనే వెంకట్రామయ్య చాలా సంతోషపడ్డాడు. కొడుకు వచ్చినప్పుడల్లా కొండంత బలం వస్తుంది ఆయనకు. అయితే ఇంటికి రాగానే మోహన్ రావు ఇంటిని ఇంటి పరిస్థితిని చూస్తాడు. వాటిలో రవ్వంత మార్పు కూడా ఉండదు. అతని ముఖం ముడుచుకుపోతుంది. మోహన్ రావు భార్య విరజకు అత్తిళ్ళంటే చాలా ఇష్టం. మనసు విప్పి మాట్లాడే 6 ఆడపడుచులు, సొంత తమ్ముళ్లకు మించి ప్రేమగా ఉండే మరుదులు ఆమెకు మంచి కాలక్షేపం. మోహన్ రావు విరచల గారాల కూతురు సుమారు 7.5 వయసు గల మోహినికి అక్కడ ఇంకా బాగుంటుంది. తండ్రిని పలకరిస్తూనే చెల్లెలు లక్ష్మి పెళ్లి ప్రసక్తి తీసుకొచ్చాడు మోహన్ రావు. అప్సరస లాంటి పిల్ల ఇంట్లో ఉంటే వెతుక్కుంటూ ఒక్కళ్ళైనా మన ఇంటికి రావటం లేదు అన్నాడు వెంకట్రామయ్య తన సహజ చమత్కార ధోరణిలో. బాగుంది నాన్న, ఆడపిల్ల గలవాళ్ళం మనం తిరగాలి కానీ వెతుక్కుంటూ ఎవరొస్తారు? ఆ నాగేశ్వరరావు గారికి మొదటి కూతురు పెళ్లి సంబంధం కుదర్చడానికి 4 చెప్పుల జతలు అరిగిపోయాయిట అన్నాడు మోహన్ రావు. ఎవరు? ఆ నాగేశ్వరరావు సంగతేనా నువ్వు చెప్పేది? వాడు నాకంటే నెమ్మదస్తుడు అన్నాడు వెంకట్రామయ్య నవ్వి. కూతురు పెళ్లి కోసం తిరగటం లేదని నలుగురు గెడ్డెడతారని భయపడి వాడొక ఆకురాయి కొనుక్కొని ఇంట్లో చెప్పులు అరగదీస్తూ కూర్చునేవాడు. అలా 4 జతల చెప్పులు అరగదీసేసరికి వెతుక్కుంటూ పెళ్లివారు వచ్చారు. వాడేమో అందరికీ ఆ చెప్పుల జతలు చూపిస్తూ కూర్చున్నాడు. చెప్పుల జతలు అరగదీయటమే ముఖ్యం అనుకుంటే నాకు ఓ ఆకురాయి కొనిపెట్టు అన్నాడు. మోహన్ రావుకి నవ్వాలో ఏడవాలో తెలియలేదు. అయితే ఏదో ఓ రోజున పెళ్లివారే మన ఇంటికి వస్తారంటారా నాన్న? అలాగని నేను ఊరుకుంటాననుకున్నావేమిట్రా? నా ప్రయత్నాలేవో నేను చేస్తున్నాను. వేధవది, ఎంత తిరిగినా ఆకురాయి లేక నా చెప్పులు అరగటం లేదంతే అన్నాడు వెంకట్రామయ్య. అయితే ఎవరైనా చూసుకునేందుకు వచ్చారా నాన్న? ఆతృతగా అడిగాడు మోహన్ రావు. 4 వచ్చారు.
ఇద్దరు కట్నం అక్కర్లేదు కానీ ఉద్యోగం వేయించే పూచి తీసుకోవాలన్నారు. ఉద్యోగమైన ఆషామాషిది కాదు, కలెక్టర్ లెవెల్లో కావాలట. ఒకరేమో అమ్మాయి నలుపన్నారు. ఆ విషయం చూస్తేనే తెలుస్తుంది, వేరే చెప్పాలా అన్నాను నేను. ఇంకొకళ్ళు 50,000 కట్నం కావాలన్నారు అని వెంకట్రామయ్య అన్నీ ఏకరువు పెట్టి, ఒరేయ్, మన పరిస్థితులన్నీ నాకు తెలుసు, ఈ పరిస్థితుల్లో ఎటువంటి సంబంధం తేవాలో కూడా నాకు తెలుసు, అన్నీ కలిసి రావాలి మరి అన్నాడు. మోహన్ రావు మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది. లక్ష్మి పెళ్లి గురించి తండ్రి ఇంత శ్రద్ధగా ప్రయత్నాలు చేస్తాడని అతను అనుకోలేదు. అయితే అతని ఆనందం తాత్కాలికమే అయింది. ఆ రోజు రాత్రి తమ్ముడు శ్రీకాంత్ అతనికి అన్ని వివరంగా చెప్పాడు. ఇంతవరకు ఒక్క పర్యాయం కూడా వెంకట్రామయ్య కూతురు పెళ్లి గురించి ఇల్లు కదలలేదుట. ఎవరైనా మధ్యవర్తులు సంబంధాలు చెప్తే వివరాలన్నీ విన్నాం కదా, ఈ సంబంధం మనకు పొసగదులే అని తోసిపుచ్చేసేవాడట. కొద్ది గంటల క్రితం ఆయన వర్ణించి చెప్పిన వివరాలన్నీ ఆయన ఊహకు సంబంధించినవి మాత్రమే, వాస్తవంలో ఒక్కటి జరగలేదుట. ఇదే రకం మనస్తత్వమో మోహన్ రావుకు అర్థం కాలేదు. అతను తలపట్టు కూర్చుంటే విరజ వారించి, ఈ విషయాలు ఎప్పుడు ఉండేవేలేండి, ముందు తిరుపతి ప్రయాణం సంగతి చూడండి అంది. నమస్కారం అండి. నమస్కారం అంటూ ఆ ఆగంతకుణ్ణి పరీక్షగా చూశాడు వెంకట్రామయ్య. ఎవరో 25 ఏళ్ల కుర్రాడు, పెద్ద విశేషంగా ఏమీ కనపడటం లేదు. నా పేరు వీర్రాజు అంటారండి అన్నాడు ఆ కుర్రాడు. అలాగా, నన్ను వెంకట్రామయ్య అంటారండి అన్నాడు వెంకట్రామయ్య. ఎంత మాట, తమరనేమంటారో వేరే మీరు చెప్పాలండి అన్నాడు వీర్రాజు వినయంగా. వెంకట్రామయ్య ముఖంలో గర్వం కనపడింది. మీరేదో పని మీద వచ్చినట్టున్నారు అన్నాడు. పనంటే పనేమీ కాదండి, ఏదో చిన్న సమాచారం అందించి పోదామని వచ్చానండి అన్నాడు వీర్రాజు. వెంకట్రామయ్య ఈసారి కళ్ళతో ఏమిటన్నట్టు ప్రశ్నించాడు. భీమరాజు గారిది హైదరాబాద్ అండి అన్నాడు వీర్రాజు. వెంకట్రామయ్యకు భీమరాజు ఎవరో తెలియకపోవటం వలన అతనిది హైదరాబాద్ అన్న సమాచారం తనకెందుకు ఆయనకు అర్థం కాలేదు. ఆయనకు శ్రీరామచంద్రుడి లాంటి కొడుకున్నాడండి మళ్ళీ అన్నాడు వీర్రాజు. పేరు కూడా శ్రీరామచంద్రుడేనా అన్నాడు వెంకట్రామయ్య చిరాగ్గా. కాదండి, బాబురావు అంటారండి అతన్ని అన్నాడు. అలాగా, చాలా మంచిది. చిత్తం, అతను చేసే ఉద్యోగం కూడా మంచిదేనండి చెప్పాడు వీర్రాజు. చాలా బాగుందయ్యా, కానీ ఈ వివరాలన్నీ నాకెందుకు అన్నాడు వెంకట్రామయ్య. భీమరాజు గారికి మీ నాన్నగారు బాగా తెలుసునటండి, మీకు పెళ్ళిడు అమ్మాయి ఉందని కూడా తెలిసిందిటండి, మీతో వియ్యం అందాలని ఆయన సరదా పడుతున్నారండి అన్నాడు వీర్రాజు. వెంకట్రామయ్య ముందు ఉలిక్కిపడిన తర్వాత తమాయించుకుని, దానికి ఉంది, వచ్చి పిల్లను చూసుకుంటే సరిపోతుందిగా అన్నాడు. అవుననుకోండి, అలా వచ్చి చూసుకోమని మీరు ఆయనకు ఉత్తరం రాస్తే ఆయన అలాగే వస్తారండి అన్నాడు వీర్రాజు. వీర్రాజును మరి కాసిన ప్రశ్నలు వేశాక వెంకట్రామయ్య గారికి వివరాలు పూర్తిగా తెలిసాయి. భీమరాజు గారిది కూడా తనదిలాగే పెద్ద కుటుంబం. పెద్ద కొడుకు ఉద్యోగం చేసుకుంటున్నాడు. తండ్రి కొడుకులిద్దరూ హైదరాబాద్లోనే సొంత ఇంట్లో ఉంటూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మంచి సంప్రదాయమైన కుటుంబంలోని పిల్లను చేసుకోవాలన్నది ఆయన అభిలాష. వెంకట్రామయ్య గురించి విని ఉన్నాడు ఆయన. కయ్యానికి వియ్యానికి నెయ్యానికి సమ ఉద్యోగులు ఉండాలి కాబట్టి అన్ని విధాలా ఈ సంబంధం ఆయనకు నచ్చింది. అందుకే తనకు తెలిసిన వీర్రాజు చేత కబురు పంపించాడు. మగపెళ్లివారు కదా, అందుకని ముందు ఆడపెళ్లివారి చేత అడిగించుకోవాలి. వీర్రాజు వెళ్ళిపోయాక వెంకట్రామయ్య కుడి కన్నదిరింది. అప్పుడే పార్వతమ్మకు ఎడమ కన్నదిరింది. వెంకట్రామయ్యకు కుడికాలులో దురదలు ప్రారంభమయ్యాయి. ఇంకేం ప్రయాణం ఉందన్నమాట అంది పార్వతమ్మ. అబ్బే, నేను ఉత్తరం రాద్దామనుకుంటున్నాను అన్నాడు వెంకట్రామయ్య. చాలండి, వెళ్ళి స్వయంగా చెప్పి రావడమే మర్యాదగా ఉంటుంది. ఆ విధంగా వెళ్తే వాళ్ళ ఇల్లు పరిస్థితులు చూసినట్టుగా కూడా ఉంటుంది అంది. అయితే ఒక పని చేస్తాను, ఉత్తరం లేకుండానే వెళ్ళి వాళ్ళని చూసి విషయం చెప్పొస్తాను అన్నాడాయన. మీ బద్ధకం బంగారంగాను, ఒక ఉత్తరం రాసి పారేస్తే మీరు వస్తున్నట్లు వాళ్ళకు తెలిస్తే ఇంటి పట్టునుంటారు కదా, లేకపోతే నీకు తెలీదు, వాళ్ళ గురించి పూర్తిగా తెలియాలంటే ఏ ఉత్తరము లేకుండానే వెళ్ళాలి. ఉత్తరం రాయకూడదనే దృఢ నిశ్చయానికి వచ్చాక మళ్ళీ అది రాయాలంటే చాలా బాధాకరమైన విషయం ఆయనకు. వెంకట్రామయ్య ఉత్తరం రాయకపోవటానికి ఇంకొక కారణం కూడా ఉంది. ఒక తేదీ కనుక్కుని ప్రయాణం చేయటం ఆయనకు చాలా చిరాకు. అప్పటికప్పుడు అనుకుని వెళ్ళిపోవటమే ఆయనకు హాయిగా ఉంటుంది.
ఈ విషయం రుజువు చేయటానికి ఆయన జీవితంలో చాలా ఉదాహరణలున్నాయి. వెంకట్రామయ్య తండ్రి అంత్యదశలో ధవళేశ్వరంలో ఉండేవాడు. వెంకట్రామయ్య పెద్ద కొడుకులిద్దరూ తాతగారి దగ్గరే ఉండి చదువుకుంటుండేవారు. పితృభక్తి పరాయణుడైన వెంకట్రామయ్య ఇంచుమించు ప్రతిరోజు తన గ్రామం నుంచి బొబ్బర్లంక వచ్చి అక్కడ నావ దాటి ధవళేశ్వరం చేరుకునేవాడు. వచ్చి రాగానే అతను తిరుగు ప్రయాణానికి నావను చూడమని రెండో కొడుకు రాజారావును పంపించేవాడు. వాళ్ళుండే ఇంటికి గోదావరి నది దగ్గరలోనే ఉంది. రాజారావు గోదావరి ఒడ్డుకుపై కూర్చునేవాడు. నావలకు ఒక నిర్ణీత సమయం అంటూ లేదు. జనం పోగు పడగానే తోసేస్తారు. అందువల్ల నావ సిద్ధమయ్యే వరకు వేచి ఉండటం రాజారావుకు చాలా విసుగ్గా ఉండేది. తీరా నావ సిద్ధమై తండ్రికి ఆ సమాచారం అందిస్తే ఆయన తాపీగా తర్వాత నావెన్నింటికో చూడు అనేవాడు. రాజారావుకు కళ్ళ నీళ్ల పర్యంతం అయ్యేది. చేసేది లేక అతను మళ్ళీ వెళ్ళేవాడు. అలా అతను ఆఖరి నావ వెళ్లే వరకు గోదావరి ఒడ్డునే ఉండేవాడు. తండ్రి ఆఖరి నావలో తిరిగి వెళ్ళిపోయేవాడు. ఆప్యాయంగా కొడుకు చేతిలో ₹1 ఉంచి వెళ్ళేవాడు. ఆఖరి నావలో వెళ్దామన్న అభిప్రాయం వెంకట్రామయ్యకు మొదట్లో ఉండదు. కానీ నావ సిద్ధంగా ఉందని తెలిసేసరికి ఆయన మనసు వాయిదాని కోరేది. అలా ఆఖరి నావ వరకు జరిగేది. తన స్కూలుకు సెలవు రోజు తండ్రి ధవళేశ్వరం వస్తే రాజారావుకు ప్రాణాంతకంగా ఉండేది. సమయం అంతా గోదావరి పాలని తెలిసి. వెంకట్రామయ్య ఒకవేళ రైలు ప్రయాణానికి ముందుగా టిక్కెట్ రిజర్వ్ చేసుకున్న పక్షంలో సాధారణంగా అది క్యాన్సిల్ చేసి తీరుతాడు. క్యాన్సిల్ చేసుకునే అవకాశం లేదని తెలిస్తే ఆయన రిజర్వేషన్ చేయించుకోడు. అందుకే హైదరాబాద్ లాంటి నగరాలకైనా బస్సులోనే ప్రయాణం చేస్తాడు. కోడల్ని పుట్టింట్లో దిగబెట్టడానికి రెండో కొడుకు రాజారావు వస్తున్నాడని వెంకట్రామయ్యకు తెలిసింది. కొడుకు వచ్చేసరికి తను లక్ష్మి పెళ్లి వ్యవహారం నిశ్చయం చేసి ఆశ్చర్యపరచాలని అనుకున్నాడాయన. అందుకే ఆర్టీసీ బస్సులో బయలుదేరి హైదరాబాద్కు వెళ్ళాడు. అక్కడ దిగగానే ఆయన ముందుగా హోటల్లో దిగి కాలకృత్యాలు ముగించుకుని నీట్గా ముస్తాబై వాకప్ చేసుకుంటూ భీమరాజు గారింటికి వెళ్ళాడు. నిదానం ఒక్కోసారి పనిచేస్తుంది. ఉదయం 11 గంటలకు వాళ్ళ ఇంటికి వెళ్దామనుకున్న ఆయన సాయంత్రం 5:30కు వెళ్ళగలిగాడు. అదే మంచిదైంది. 11 గంటలకైతే తండ్రి కొడుకులిద్దరూ ఆఫీసులో ఉంటారు. 5:30కి ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు. వెంకట్రామయ్య ఎవరో తెలియగానే ఆయనకు చాలా మర్యాదలు జరిగాయి. వెంకట్రామయ్యకు ఆ ఇల్లు, పరిసరాలు, వాతావరణం తన ఇంటిని గుర్తు చేశాయి. భీమరాజుకు 5 ఆడపిల్లలు, 5 మగపిల్లలు. ఇంట్లో అందరికీ మంచి సంస్కారం ఉన్నట్లు కనపడుతోంది. భీమరాజు గారి అబ్బాయి బాబురావు పెద్దల పట్ల వినయ విధేయతలు కలవాడు. అంతేకాక మనిషి చాలా అందంగా కళగా ఉన్నాడు. వెంకట్రామయ్య మనసు నిండా తృప్తి చోటు చేసుకుంది. తన కూతురు ఇంట్లో సుఖపడుతుందని ఆయనకు అనిపించింది. వెంకట్రామయ్య హోటల్లో దిగినందుకు భీమరాజును వచ్చుకున్నాడు. మరొకసారి అలా చెయ్యొద్దని మరీ మరీ చెప్పాడు. మనం మళ్ళీ మళ్ళీ కలవలసిన వాళ్ళమే కదండి, ఇంకోసారి అలాగే చేద్దాం. మీరు మాత్రం మా ఊరు వచ్చినప్పుడు పట్టుదల కొద్దీ హోటల్లో బస చేయాలనుకుంటే మాత్రం కుదరదు. మా ఊళ్ళో హోటళ్ళు లేవు సరికదా. కొత్తవారు ఎవరైనా వస్తే మా చుట్టాలు కానివారు కూడా మా ఇంట్లోనే మాకం చేస్తారు అన్నాడు వెంకట్రామయ్య. వియ్యం అందుకునేవాళ్ళం, మనకి పంతాలు పట్టింపులు ఎందుకండి అన్నాడు భీమరాజు. ఆయన అలాగనటం వెంకట్రామయ్యకు చాలా ఆశ్చర్యం కలిగించింది. పెళ్లి కొడుకు తండ్రి అయినా ఇంకా పిల్లనైనా చూడకుండా సంబంధం స్థిరమైనట్టు మాట్లాడుతున్నాడు. మనిషి బొత్తిగా కల్మషం తెలియని వాడైనా అయి ఉండాలి, లేదా ఈ వ్యవహారంలో ఏదైనా మోసమైనా ఉండుండాలి అనుకున్నాడు. వీలు చూసుకుని పిల్లని చూసుకుందరు కానీ రండి బావగారు అన్నాడు వెంకట్రామయ్య. వస్తామనుకోండి, కానీ ఏదో లాంఛనప్రాయంగా మాత్రమే. ఎందుకంటే మీ కుటుంబపు సంప్రదాయం మాకు తెలుసు. అందుకని అన్నీ నిశ్చయమైనట్లే భావించండి. మీకు అభ్యంతరం లేకుంటే అన్నీ ఇప్పుడే మాట్లాడేసుకుందాం. పిల్ల గురించి మాకేమీ సందేహం లేదు. మాకు సంప్రదాయం ముఖ్యంగానే అందచందాలతో నిమిత్తం లేదు. అయినా అందాన్ని కొరుకు తింటామో చెప్పండి అన్నాడు భీమరాజు. వెంకట్రామయ్య చిన్నబుచ్చుకున్నాడు. నేను మీ మాట కాదనను, కానీ కొరుక్కు తిన్నా తినకపోయినా మా పిల్ల అందంగానే ఉంటుంది అన్నాడు. భీమరాజు నవ్వేసి, నా అభిప్రాయం అది కాదు బావగారు. సత్సంప్రదాయం గల 2 కుటుంబాల కలయికకు అందంతో నిమిత్తం ఉండదని మీకు చెప్పాలనుకున్నాను. అందుకే అన్ని విషయాలు ఇప్పుడే మాట్లాడేసుకుందాం అంటున్నాను అన్నాడు. వెంకట్రామయ్య ఏమీ మాట్లాడకపోవటం చూసి, ఏ పనైనా నాకు వాయిదా వేయటానికి ఇష్టం ఉండదు బావగారు. అన్నీ నచ్చితే వేరే ఆలోచనలు ఎందుకనేది నా మనస్తత్వం. ఏ అభ్యంతరాలు లేవని నేను అంటున్నప్పుడు ఇంకా ఇతర లాంఛనాలన్నీ ముగిసేదాకా మాటలు ఎందుకు ఆపటం? వీలైనంత త్వరలో మా అబ్బాయి పెళ్లి జరిపించేయాలని తొందరపడుతున్నాను అన్నాడు మళ్ళీ.
వెంకట్రామయ్య చిన్నగా ఇబ్బందిగా నవ్వాడు. మీ సంగతి చెప్పారు కదా బావగారు, ఇక నా సంగతి నన్ను చెప్పనివ్వండి. ఏ పని వెంటనే చెయ్యలేను నేను. నెమ్మది మీద బాగా ఆలోచించి చేస్తాను. మీకు నా మీద ఇంత గౌరవం ఉంటుందని నేను ఊహించలేదు. ఊహిస్తే ముందుగానే అన్నీ ఆలోచించి ఉంచుకునేవాణ్ణి. కాబట్టి నాకు కాస్త సమయం కావాలి. ముందుగా మీరు మంచి రోజు చూసుకుని పెళ్లి చూపులకు రండి. తర్వాత తాంబూలాలు ఉచ్చుకునేటప్పుడు ఎలాగో అన్ని విషయాలు మాట్లాడేసుకుంటాంగా అన్నాడు. భీమరాజు ఇంకేమీ అనలేదు. పురోహితుడితో మాట్లాడి ముహూర్తం నిశ్చయించి ఉత్తరం రాస్తామని చెప్పాడాయన. కూతురు జాతకాన్ని ఆయన భీమరాజుకు అందించి బాబూరావు జాతకం తీసుకొని వెళ్ళిపోయాడు. వెంకట్రామయ్య వెళ్ళిపోయాక బాబూరావు చిరాగ్గా తండ్రి వెంక చూసి, ఆయనేమో నిమ్మకు నీరెత్తినట్లుంటే మీరెందుకు నాన్న హడావుడి పడిపోతున్నారు? ఇంతకు ఇప్పుడు ఆడపిల్ల పెళ్లి చేస్తున్నది మీరా లేక ఆయన అన్నాడు. భీమరాజు కొడుకు వంక చూసి అదోలా నవ్వాడు. ఒరేయ్, మనకు 5 ఆడపిల్లలున్నారా, మనం మగపిల్లివారనుకునేటప్పుడు ఆ విషయాన్ని మర్చిపోను నేను అన్నాడు కొడుకుతో. మొదటి భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.